హాయ్ గైస్, నమస్తే. మీరు కూడా హోండా షైన్ బండి యూస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. వీడియో లాస్ట్ చూడండి, స్కిప్ చేయమాకండి, ఓకేనా? ఫస్ట్ ఆల్ వీడియో చూసి ఏంటన్నా సైలెన్సర్లో వాటర్ పోస్తున్నా, ఆ గల్లీది ఏంటన్నా, ఆ మడ్డి ఏంటన్నా, ఎవ్వరమేంటన్నా అనుకుంటున్నారా? అయితే చూడండి అబ్బా ఒకసారి వీడియో, ఓకేనా? సో ఈ బండి వచ్చేసి కస్టమర్ అయితే బండి స్టార్ట్ అవ్వట్లేదు, బండి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది, బండి మిస్సింగ్ కొట్టేస్తుంది అని చెప్పాడండి. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మన కార్బోరేటర్ క్లీన్ చేయించుకుంటారు, ఎయిర్ ఫిల్టర్ చేస్తారు, ప్లగ్ చేస్తారు, ఇంజిన్ ఆయిల్ చెక్ చేయించుకుంటారు, ఇవన్నీ చేయించుకుంటారు. కరెంట్ ప్రాబ్లం కూడా కాయిల్స్ కూడా చెక్ చేయించుకుంటారండి. ఇవన్నీ కాదండి, మనకి సైలెన్సర్ బ్లాక్ అయిపోయినా సరే బండి అనేది స్టార్ట్ అవ్వదండి. ఎందుకంటే ఆ ఎయిర్ అనేది ఫ్రీగా మనకి బయటికి వెళ్ళాలండి. ఆ ఎయిర్ అనేది సైలెన్సర్ నుంచి వెళ్ళిద్ది. ఆ సైలెన్సర్ బ్లాక్ అయిపోయినప్పుడు ఎయిర్ ఎలా వెళ్ళిద్దండి? వెళ్ళదు కదా, ఎయిర్ మొత్తం రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సైలెన్సర్ బ్లాక్ అయినప్పుడు ఎలా అర్థమైపోద్ది అంటే మనకి బండి స్టార్ట్ చేసినప్పుడు గుడ సౌండ్ వచ్చేస్తూ ఉంటుందండి. ఆ సౌండ్ వచ్చి బండి అయితే ఆగిపోద్ది. సో అప్పుడు దానికి రీజన్ ఏంటంటే మన సైలెన్సర్ బ్లాక్ అయిపోయిందో అర్థం చేసుకోవాలి. ఈ షైన్ బళ్ళకి ఎక్కువ శాతం బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో ఫైనల్గా వచ్చేసి మనం దీనికి ₹100 ఛార్జ్ చేసుకున్నామండి. సో కొత్త వాళ్ళు కనుక చూసినట్టయితే ఈ వీడియో మీకు వర్తుబుల్ అనిపించుకుంటే నాకు ఫాలో అవ్వండి, లైక్